నమస్కారం. మన సిటీ కేబుల్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మంత్రి విడుదల రజని సమీక్షా సమావేశం. ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప భరోసా కల్పించారన్న మినిస్టర్. రాష్ట్రంలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర పాల్గొన్న మంత్రి విడుదల రజని. మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు. కిలో ఉల్లి 80 రూపాయలు. అదే బాటలో టమాటో. బెంబేలెత్తుతున్న సామాన్యులు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఎజెండాలోని 30 అంశాలు ఆమోదం. టిట్కో గృహాల్లో పరిసరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ, కమిషనర్ గోవిందరావు పలు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపిన అధికారులు. టిట్కో గృహాల్లో జరిగిన అనుమానాస్పద మహిళ మృతి కేసులో స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించిన సిఐ సీతారామయ్య. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిబ్బందిని నియమిస్తామని సిఐ హామీ. పట్టణంలో మార్టిన్ లూథరన్ విగ్రహం వద్ద 506వ మతోద్ధరణ మహోత్సవం. పాల్గొన్న క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఒకటని, ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యాన్ని ఆరోగ్య సురక్ష ద్వారా చేరువ చేయగలిగామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మంగళగిరి ఏపీఐఐసి టవర్స్లో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి గొప్ప భరోసానిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,422 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29వ తేదీ నాటికి మొత్తం 11,208 వైద్య శిబిరాల నిర్వహణ పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 46.31 లక్షల ఓపీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయని చెప్పారు. బీపీ పరీక్షలు మొత్తం 21.6 లక్షలు, మధుమేహం టెస్టులు 18.5 లక్షలు, కళ్ల పరీక్షలు 1.79 లక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల పరీక్షలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వెల్లడించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారని పేర్కొన్నారు. ఒక్కో వైద్య శిబిరానికి సగటున 372 చొప్పున ఓపీ సేవలు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఈ కార్యక్రమం ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా వినియోగించుకోవాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఇంటింటికి వాలంటీర్లు, ఏఎన్ఎంలు వెళ్లి ఆరోగ్యశ్రీపై పూర్తిస్థాయి అవగాహనను ప్రజలందరికీ కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ యాప్లను డౌన్లోడ్ చేయడం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఉచితంగా అందిస్తున్న చికిత్సలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న రోగులకు ఫాలోఅప్ వైద్యం అందేలా చేయడం, చికిత్స అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడటం, అవసరమైతే వారిని వెంటబెట్టుకుని ఆసుపత్రులకు వెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని సూచించారు.
నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సిఇఓ హరీంద్ర ప్రసాద్, ఏపీఎంఎస్ డిసిఈ ఎండి మురళీధర్ రెడ్డి, డిఎంఈ నరసింహం, సిహెచ్ రామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీసీ, ఎస్టీ మైనార్టీలు ఎదగాలనే ఉద్దేశంతోనే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ఏనాడైనా ఆయా వర్గాల బాగోగుల గురించి ఆలోచించిన నాయకుడు కానీ పార్టీ కానీ ఉందా అని ఆమె ప్రశ్నించారు. కానీ నేడు రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీ మైనార్టీలకు మంచి జరుగుతుందంటే దానికి కారణం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రజని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సోమవారం సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బస్సు యాత్ర మధ్యాహ్నం 1 గంటకు దెందులూరు నియోజకవర్గ పరిధి సోమరపాడు వద్ద ప్రారంభం కాగా సాయంత్రం గోపనపాలెంలో బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, ఇవాళ వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని స్పష్టం చేశారు. అందుకే బడుగు బలహీన వర్గాలకు వెనుదన్నుగా మాకు జగన్ ఉన్నారు అని చెబుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇక గత కొన్ని రోజులుగా చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు ఏవేవో యాత్రలు చేస్తున్నారని, సీఎం జగన్పై కక్ష కట్టారని మంత్రి పేర్కొన్నారు. పేద వర్గాలకు మంచి చేస్తున్న సీఎం జగన్పై టీడీపీ కుట్రలు చేస్తుందని మంత్రి రజని మండిపడ్డారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు మద్దతు సీఎం జగన్కు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ నందిగం సురేష్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఉల్లి ప్రజలను ఏడిపించేందుకు సిద్ధమవుతుంది. వంటింట్లో పొయ్యి వెలిగించాలంటే ఆలోచిస్తున్నారు సామాన్య ప్రజలు. మొన్నటిదాకా కిలో ఉల్లి ధర 20 నుండి 30 పలికిన ఉల్లిగడ్డ ధర ఢిల్లీలో ఇప్పుడు ఏకంగా 80 రూపాయలు పలుకుతుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లిపాయల ఉత్పత్తి తక్కువగా ఉండడమే దీనికి కారణమంటున్నారు వ్యాపారులు. రానున్న రోజుల్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నవరాత్రి ముందు 50 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ధర ఇప్పుడు 70కి చేరుకుందన్నారు. డిసెంబర్ వరకు ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని, అలాగే ఖరీఫ్ కొత్త పంట రాకతో కూడా జాప్యం జరుగుతుందని, దాదాపు 2 నెలల ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఉల్లి ధర 100 రూపాయలు పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను, గాయపడిన వారి కన్నీళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుడిచి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వద్ద లోకో పైలట్ చిరంజీవి తండ్రి సన్యాసిరావును సీఎం వైఎస్ జగన్ ఓదార్చారు. మృతుడు చిరంజీవిది శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం కుశలాపురం గ్రామం. విజయనగరం జిల్లా కంకటాలపల్లి వద్ద విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్ కొద్ది నిమిషాల తర్వాత బయలుదేరిన విశాఖ రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ బాధితులను విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం 1:30కు ఆ ప్రాంతంలో విజయనగరం ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి సర్వజన ఆసుపత్రిలో 2 వార్డుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 22 మందిని స్వయంగా పరామర్శించారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. గాయపడిన వారిలో కొంతమంది చిన్నారులను కూడా సీఎం పరామర్శించి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ మహిళలకు ఆయన ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సలు, వారికి అందుతున్న సేవలపై స్వయంగా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితులపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ సమయంలో అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారు పూర్తిగా కోలుకునేంత వరకు కూడా వారికి ఆయా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని స్పష్టం చేశారు. తమ ఆరోగ్యం పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతనే వారిని ఇళ్లకు పంపించాలన్నారు. పూర్తి వైద్యాన్ని ఉచితంగా అందించాలని, ఒక్క పైసా కూడా వారిపై భారం పడకూడదని సీఎం స్పష్టం చేశారు. బాధితులను స్వయంగా పలకరించిన తర్వాత వారికి అందించే పరిహారం విషయంలో సీఎం కొన్ని మార్పులు చేశారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు.
శాశ్వతంగా అంగవైకల్యం పొందితే వారికి కూడా 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. గాయపడ్డ వారు కోలుకునేందుకు నెల కన్నా ఎక్కువ సమయం పడితే వారికి 5 లక్షల, నెలలోపు కోలుకున్న వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి వెలుపల సీఎం పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తర్వాత సీఎం విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్తూ దారిలో రైలు ప్రమాద ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రమాదంలో జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సోమవారం ఉదయమే రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నప్పటికీ ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతుల కారణంగా ఘటనా స్థలం వద్దకు సందర్శనను రద్దు చేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం నేరుగా ఆసుపత్రికి వెళ్లి రైలు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు. చిలకలూరిపేట పట్టణంలోని చెరువు రోడ్లో ఉన్న టిట్కో గృహాల వద్దకు సోమవారం అధికారుల బృందం తరలి వెళ్ళింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆదేశాల మేరకు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, అర్బన్ సిఐ సీతారామయ్య, విద్యుత్ శాఖ ఏడీఈ అశోక్ కుమార్ టిట్కో గృహ సముదాయాల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న వారు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కాలనీలో విధి దీపాలను తక్షణం ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచుతామన్నారు. అపరిచిత వ్యక్తులు, ఆకతాయిలు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని సిఐ సీతారామయ్య తెలిపారు. అన్ని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మున్సిపల్ కమిషనర్ వారితో చెప్పారు. చిలకలూరిపేట పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం మంగళవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. మున్సిపల్ చైర్మన్ రఫానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పురపాలక పరిధిలోని 38 వార్డులకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా ఎజెండాలో అంశాలు చదవడం ప్రారంభించారు. ఎజెండాలో మొత్తం 30 అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టారు. ఎజెండాలోని అంశాలు చదువుతున్న సమయంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో భూ సర్వే అంటూ సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి నివాస గృహాల డాక్యుమెంట్లు అడిగి సర్వే చేస్తున్నారని, దానివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత సమాధానమిచ్చారు. భూ సర్వే చేయించుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, సర్వే చేయించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందని, ఎవరి భూమి ఎంతవరకు ఉందనేది ఈ సర్వేల్లో తెలుస్తుందని తెలిపారు. 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా కుక్కల బెడద ఉందని, గత కౌన్సిల్ సమావేశంలో కూడా కుక్కల బెడద గురించి చర్చకు వచ్చినా ఇంతవరకు కుక్కల నియంత్రించే పద్ధతి లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చైర్మన్ మాట్లాడుతూ కుక్కల్ని పట్టుకునే శిక్షించే హక్కు ఎవరికీ లేదని, అది హైకోర్టు స్థాయిలో ఉందని పేర్కొన్నారు. కుక్కల్ని నియంత్రించాల్సిన చర్యలు చేపడతామని చైర్మన్ సూచించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రధాన సెంటర్లలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని బేరింగ్ మౌలాలి సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇక కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివకుమారి మాట్లాడుతూ టిట్కో గృహాల్లో నివసించే వారికి సరైన వసతులు లేవని, జంగిల్ క్లియరెన్స్ చేయడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై కమిషనర్ గోవిందరావు సమాధానం ఇచ్చారు. గతంలో 2 సార్లు జంగిల్ క్లియరెన్స్ చేశామని, విషసర్పాలు తిరగకుండా చర్యలు తీసుకున్నామని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అనంతరం ఎజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తూ సమావేశాన్ని ముగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నకిలీ స్టాంపులు, దస్తావేజుల కుంభకోణం కేసు చిలకలూరిపేటకు తాకింది. దీంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే డాక్యుమెంట్లు, రైటర్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో కొందరు వ్యక్తులు నకిలీ స్టాంపుల ద్వారా నకిలీ దస్తావేజులు తయారు చేసి వివాదంలో ఉన్న వీలునామాల ద్వారా పొందిన ఆస్తులకు నకిలీ రైతులు తయారు చేసి ఇస్తారు. డెత్ సర్టిఫికెట్లు, జీపీఏలు రెవెన్యూ అధికారుల ద్వారా ప్రాసెస్ పర్సన్ సర్టిఫికెట్లు పొందుతారు. ఈ పొందిన డాక్యుమెంట్ల ద్వారా ఖాళీ నకిలీ స్టాంపు పేపర్ల మీద రిజిస్టర్ కార్యాలయ అధికారులు వేసే వేలుముద్రలు, స్టాంపులు తయారు చేసి రిజిస్టర్ ఆఫీసులో వేసిన నంబర్ని వేసి ఒరిజినల్ స్టాంపు పేపర్ లాగా తయారు చేస్తారు. ఆ నకిలీ దస్తావేజుల ద్వారా భూములను ఇతరులకు అమ్ముతూ ఉంటారు. ఈ విషయంపై అక్టోబర్ మొదటి వారంలో ఒంగోలు జిల్లా ఎస్పీకు పలు కేసులు అందాయి.
22 మంది తమ ఆస్తులను ఆక్రమించుకున్నారని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదులు చేయగా 19 మందిపై కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఈ కేసుల్లో ఒంగోలు పోలీసుల ద్వారా పూర్తి దర్యాప్తులు తేల్చగా సుమారు 500 స్టాంప్ పేపర్ల పత్రాలు, 123 డాక్యుమెంట్లు ఉన్నట్టు అక్టోబర్ 16వ తేదీన ఒంగోలు సిట్ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ప్రధాన సూత్రధారైన పూర్ణచంద్రరావుకు చిలకలూరిపేటకు చెందిన దార్ల వంశీ అనే వ్యక్తి గుంటూరు చిలకలూరిపేట నుండి 20, 50, 100 స్టాంపు పేపర్లను ఈ స్టాంప్ పేపర్లను తీసుకువచ్చి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రకాశం పోలీసు అధికారులు సిట్ దర్యాప్తును వేయడంతో సిట్ అధికారులు అక్టోబర్ 27వ తేదీ శుక్రవారం చిలకలూరిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్లు మొత్తాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధాన సూత్రధారైన పూర్ణచంద్రరావుకు చిలకలూరిపేటకు చెందిన దార్ల వంశీ అనే వ్యక్తి గుంటూరు చిలకలూరిపేట నుండి 20, 50, 100 స్టాంపు పేపర్లను ఈ స్టాంపు పేపర్లను తీసుకువచ్చి ఇస్తున్నట్లు తేలింది. ఈ కేసులో ప్రకాశం పోలీస్ అధికారులు సిట్ దర్యాప్తును వేయడంతో సిట్ అధికారులు అక్టోబర్ 27వ తేదీ శుక్రవారం చిలకలూరిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్లు మొత్తాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. అదే రోజు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు పాత తారీఖులు వేసి డాక్యుమెంట్లు అమ్ముతున్న విషయం కూడా తెలుసుకొని వారి మీద కూడా నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సిట్ పోలీసులు దార్ల వంశీ బంధువైన మరొక మహిళ కోసం గాలించగా వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తేలడంతో అధికారులు వెళ్లిపోయారు. 100 కోట్ల రూపాయల కుంభకోణంలో చిలకలూరిపేటకు చెందిన 2 వ్యక్తుల పాత్ర ఉండడంతో చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిట్ పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ ఒంగోలు నకిలీ స్టాంపులు, నకిలీ దస్తావేజులు, స్టాంపు కుంభకోణంలో చిలకలూరిపేటకు చెందిన 2 వ్యక్తులు సహకరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పట్టణంలోని మార్టిన్ లూథర్ విగ్రహం వద్ద చిలకలూరిపేట క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం 506వ మతోద్ధరణ మహోత్సవం నిర్వహించారు. మార్టిన్ లూథర్ మత సంస్కరణ చేసిన రోజును పురస్కరించుకొని మతోద్ధరణ పండుగగా జరుపుకుంటారు. తొలుత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు ట్రినిటీ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ నల్లపు మరియదాసు అధ్యక్షత వహించి ప్రత్యేక సందేశం వినిపించారు. ఈ సందర్భంగా మరియదాసు మాట్లాడుతూ భారతదేశంలోనే మార్టిన్ లూథర్ విగ్రహం చిలకలూరిపేటలో బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు కొచ్చెర్ల కిషోర్ దత్తనాయుడు, కొచ్చెర్ల మౌర్య ఆడమ్స్ పాస్టర్ ట్రైనింగ్ చేసిన సందర్భంగా అంగీధారణ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల లూథరన్ పాస్టర్లు, డెలిగేట్స్, సంఘస్థులు పాల్గొన్నారు. మన సిటీ కేబుల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.